ఓ ఇంటికి దారి లేకుండా ఇల్లు కట్టేశాడు టీడీపీ నాయకుడు. ప్రజాప్రతినిధులు, అధికారులు అతనికే వత్తాసు పలకడంతో ఓ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా జీసీగడ మండలం డిఆర్ వలస గ్రామం తామన్న చెరువు వద్ద ఓ కుటుంబం 25 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకుంది. కొన్ని నెలల క్రితం వేరే గ్రామంలో ఉన్న తమ బంధువుల వద్దకు వెళ్లారు వాళ్ళు. తిరిగి వచ్చేసరికి ఆ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించేశాడు టీడీపీ నాయకుడు అప్పలనాయుడు. ఆ దారిలో ఏకంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. గ్రామ పెద్దలతో పాటు అధికారులను ఆశ్రయించారు బాధితులు. అందరూ టీడీపీ నాయకుడికే వత్తాసు పలకడంతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు బాధితులు. పాండ్రంకి అప్పలనాయుడు అనే అతను ఆ తోవని కప్పించి ఇల్లు కట్టాడు. ఇప్పుడు ఆ ఇంటికి తోవ లేదు. ఇప్పుడు ఇంచుమించుగా నెల 2 నెలల బట్టి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాము. అధికారుల దగ్గరికి వెళ్తున్నాము. ఊళ్ళో పెద్దలు అని కుమరాపు శ్రీనివాసరావు గారు ఎక్స్ సర్పంచ్, తర్వాత రవి గారు, వీళ్ళందరి దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళు పిలవడం జరిగింది. మీకు న్యాయం చేస్తామని అది ఇదని చెప్పారు. వెళ్ళడం అయితే జరుగుతుంది కానీ ఒక ఏ న్యాయమూ జరగలేదు. అంచెంచులుగా ఇల్లు ఎదుగుతూ కడుతూ ఉన్నారు తప్ప పని అనేది ఆపడం జరగలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కానీ, తర్వాత కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రతి దగ్గర కంప్లైంట్ ఇచ్చాం. ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకో? ఊర్లో ఇంచుమించుగా 24 ఎకరాలు ఉంటుంది చెరువు. ఆ చెరువు ఆక్రమణ జరిగిపోయింది. ఇంచుమించుగా 14 ఎకరాల దగ్గర ఆక్రమణ జరిగిపోయింది. అలానే ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా వరకు ఆక్రమణ జరిగి ఉన్నాయి. ఈనాడు మొన్న మాకు అవసరం లేక ఒక 6 మాసాలు మేము ఇల్లు ఖాళీ చేసేపాటికి ఈ పక్కన ఇంకొక ఆయన ఇల్లు కట్టడానికి మామూలుగా స్థాపించి ఆయన ఇల్లు కట్టేశాడండి. ఆ ఇల్లు మా ఇంట్లోకి వెళ్ళేవే తోవ లేకుండా ఆయన ఒక అపార్ట్మెంట్ ఇక్కడ కట్టేస్తున్నాడు. దానికి గ్రామ నాయకులందరినీ సంప్రదించాం. వాళ్ళు కూడా ఏమీ న్యాయం మాకు చేకూర్చలేదు. వాళ్ళే ఆడు తరపునే ఉన్నారు. కుమరాపు రవి, మన సర్పంచ్ కుమరాపు శ్రీనివాసరావు, అలాగే తదుపరి నాయకులు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ మా వీళ్ళ వల్ల ఎవరి వల్ల కానందువలన మేము కలెక్టరేట్కి వెళ్ళాం. అక్కడ ఒక మామూలు కంప్లైంట్ ఇచ్చాం. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. అలాగే ఎండిఓ గారు కూడా ఆ కంప్లైంట్ ఇచ్చాం. తరువాత పోలీస్ శాఖ వారు వచ్చారు. అందరూ వచ్చినా ఏ ఒక్కరో చెప్పినా సరే వాళ్ళు పని ఆపకుండా పని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.